మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను కందిపప్పు అయితే కూర చేస్తాను. ఈ కందిపప్పును అయితే ఇప్పుడు ఉడకబెట్టుకుంటాను. ఫస్ట్ అయితే గ్యాస్ మీద నీళ్ళు వేడి చేశాను. ఇప్పుడు ఇలా వేస్తాయి కందిపప్పు. ముట్టద్దు, ఇంకెక్కువ చేస్తుంది. ముట్టద్దు. ఏం ఇది నువ్వే తిన్నావా క్రీమ్ బిస్కెట్? లేదండి, అయిపోయింది. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరా. ఫస్టే చెప్పింది నువ్వు మాట్లాడక ముందు. అబ్బా హుషారున్నది. అట్లయితే ఇవి ఇక బొల్లు కడిగి ఇట్లనే ఉన్నాయి. ఇవి ఈడ పెడతా. ఏం మొత్తం ఇక్కడ ఇవి తీస్తే ఇక్కడ పెడతా. పొట్టు తీయవద్దు. ఎందుకు? ఏమో నాకు కూడా తెలియదు. ఎందుకంటాను విటమిన్స్ ఉంటాయట, విటమిన్స్. ఈ పప్పు ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసినా కదా, ఇక బాగా సేపు పడుతుంది. ఒక అర్ధ గంట సేపు ఉడకాలంటే. అర్ధ గంట సేపు ఉడకాలి. ఇది ఇక పప్పు ఇప్పుడే వేసినా కదా, ఇది మెత్తగా కావాలి మొత్తం. అందుకే అర్ధ గంట సేపు పడుతుంది ఇది. Pani. Koti. ఏమట? నీళ్ళు లేవట కొబ్బరి. అవి పప్పు ఎట్లా అయిందో గ్యాస్ ఉడికిందా? ఉడకలే. నీళ్ళు ఇంకిపోయినాయా? ఉడికింది ఉడికింది ఉడికింది. ఇది విత్తనాలు ఇట్లనే కనబడతానే కానీ ఇట్లా రుద్దితే పిండి పిండి అయితే. నువ్వేమి ఇట్లా ఉన్నావు? నాకు ఇట్లనే కనబడతానే అయితే. కొన్ని ఒకసారి ఏమి ఉడకలేదంట, ఒకసారి ఏమి ఉడికిందంట. టమాటాలు కోస్తావా? టమాటాలు 2-3 మిర్చీలు 3 కారం ఉప్పు పసుపు వేస్తా. ఇప్పుడు పప్పు ఏమో వెరైటీ చేస్తాను. వెరైటీ ఉన్నది. నీళ్ళు లేక నీళ్ళు వస్తే ఫస్ట్ నీళ్ళు బాగా పోయాలి కానీ నేను పోయలేదు.
చూడు దగ్గర నుంచి ఎప్పుడైనా కారం ఎర్రగా ఉన్నది, ఎర్రగా కనబడుతుంది. ఎర్రగా ఉన్నది బాగా. వేసుడు కూడా కొంచెం వేసిన కదా, కొంచెం వేసిన కొంచెం వేసిన, బాగా వేసిన, కొంచెం వేసిన. ఇట్లా 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 వేసినాక మొత్తం ఇట్లా కనవాలి. ఇట్లా చిమ్మి వేసిన ఒక్కటే జాగ్రత్త ఇట్లా అంత కనబడాలి. కారం అయినా రెడ్ రెడ్ కానీ నీళ్ళు పోసుడే. చికెన్ ఫ్రై లాగా చేస్తాను. ముక్కలు ఉడికినాక నీళ్ళు కాసేపు నూనెలో ముక్కలు ఉడికినాక నీళ్ళు పోసినట్టు అట్లా ఉన్నది. అట్లా ఏమైంది? రుబ్బినావు అట్లనే కనబడుతుంది ఆ పప్పు. ఇంత రుబ్బిన కొద్దిగా కనబడుతుంది, మొత్తం కనబడుతుంది అట్లనే పప్పు. ఇదేనా జీలకర్ర? వెల్లుల్లి వేసి దంచుకొని అలా వేస్తాం. కొత్తిమీర కూడా ఇప్పుడే. కరివేపాకు వేస్తాను అక్కడ చెట్టు మీద. కరివేపాకు వేస్తా. వేస్తావా? నేనేమో వేస్తా అంటాను అని నేను అనుకుంటాను. నేను నమ్ముతాను. అగో ఇటు దూరిన ఇక్కడ మీటర్ ఉన్నది కరెంటు. ఏం తెలుసు? ఆకు లెక్కలేదు. వేసి దూరం జరిగినా మరి
పిల్లయ వాసన వస్తుంది మంచి. చాలా బాగా కడిగినట్టు చేస్తాను. అయింది రెడీ. రెడీ. ఉడకవద్దా ఇది కాసేపు? కాసేపు ఉడకాలి. ఎట్లా రెడీ అయిందంటావు? తాలింపు వేసుడు రెడీ అయింది. తాలింపు వేస్తే రెడీ అయినట్ట, కూర రెడీ అయితే రెడీ అయినట్టు. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ కూరని ఇక తాలింపు వేసుకున్నా, ఇది దించుకుంటా. ఇదిగోండి, చిక్కగా వచ్చింది. చిక్కగా వచ్చింది కానీ ఆ, టేస్ట్ ఉంటుందా? టేస్ట్ టేస్ట్ ఉంటుంది. బంద్ చేస్తే ఇక పాప ఎక్కడ ఉన్నది? బయట ఉన్నది కదా, బయట ఆడుకుంటుంది. బాయ్ మమ్మీ, మేము చేనికి పోతున్నాం. ఇక పోతున్నాం. బాయ్. పోతానా? ఆడుకో నువ్వు. ఆట మీద ఉన్నది అస్సలకే. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.